హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. టీడీపీ ఆఫీస్ పైన 20 మంది దాడి, చంద్రబాబు సంచలన నిర్ణయము. ఆ వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో జరిగిన రాజకీయ దాడులపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ దాడులపైన నమోదు కేసులపై వివరాలు కోరింది. అందులో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపైన దాడులు ఘటనలు కేసులను రీఓపెన్ చేస్తుంది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. సో దాడి జరిగిన సమయంలో ఆఫీస్లో ఉన్న సీసీటీవీని ఫుటేజ్ని పరిశీలించారు. కొత్త ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో జరిగిన దాడుల కేసులపైన వివరాలు కోరింది. రాజకీయ దురుద్దేశంతో చోటు చేసుకున్న ఘటనపైన సీరియస్గా స్పందిస్తోంది. 3 ఏళ్ల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులను తిరిగి విచారిస్తున్నారు. దీనికోసం రిగిన సమయంలో ఆఫీస్లో ఉన్న అప్పుడు సన్నివేశం జరిగిన సమయంలో ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. కొత్త ఫుటేజ్ని తమతో అధికారులు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై కీలక నిందితులుగా భావిస్తున్న వారిని 2 రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2021 అక్టోబర్ 19న వైసీపీకి చెందిన దాదాపుగా 200 మంది అల్లరిమూకలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్లు, ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్ డ్యామేజ్ అయింది. టీడీపీ ఆఫీసు వద్ద కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాళ్లతోనే దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు పోలీసుల విచారణలో బాధ్యతలను తేల్చనున్నారండి. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. గత 3 ఏళ్ల కిందట టీడీపీ ఆఫీస్ పైన జరిగిన దాడిని మళ్ళీ రీఓపెన్ చేసి నిందితులను 2 రోజుల్లో అయితే పట్టుకుంటాము అని అయితే చెప్తున్నారు.